శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాడ ఛానల్. తులారాశి వారికి జూన్ 2, 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు మీ యొక్క జాతకంలో కెరీర్ మరియు కర్మ మీద డైరెక్ట్గా దెబ్బ కొట్టే 12 ఏళ్లలో ఒక్కసారి వచ్చే ఒక పెద్ద యోగం మొదలవబోతుంది. దేవతల గురువు అయినటువంటి యొక్క గురు గ్రహం అంటే జూపిటర్ అంటే బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చ రాశిలోకి వెళ్తూ పయనం చెందబోతున్నారు. మీకు 10వ స్థానం అవుతుంది. 10వ స్థానం అంటే జాబ్, ప్రొఫెషన్, నేమ్ అండ్ ఫేమ్, కర్మస్థానంలోకి ప్రవహించబోతున్నాడు. ఈ ఒక్క గోచారం వల్ల ప్రమోషన్స్, కొత్త జాబు, గుర్తింపు, శత్రువుల మీద విజయము, ఆదాయము, ప్రాపర్టీ, ఫ్యామిలీ విషయంలో శుభ సమాచారం ఇవ్వబోతున్నారండి. మీ యొక్క శక్తి, మీ యొక్క ఆరా, మీ యొక్క కాన్ఫిడెన్స్ అన్నీ కూడా ఒక లెవెల్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఈ వీడియోలో గురు గోచారం తులారాశి వారి లైఫ్లో కెరీర్, బిజినెస్, పని వాతావరణం మీద, అదేవిధంగా డబ్బు, ఇల్లు, వాహనాలు, ఫ్యామిలీ మీద, కాంపిటీషన్స్, శత్రువుల మీద మరియు మీ యొక్క మానసిక శక్తి, అదేవిధంగా ఆధ్యాత్మికత మీద ఎలా ప్రభావం చూపించబోతున్నారో వెరీ సింపుల్గా చూద్దామండి. తులారాశికి ఏంటి స్పెషల్ ఏంటి అంటే జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 31, 2026 మధ్యన గురుడు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో 10వ స్థానంలో ఉంటున్నారు. జలరాశిలో 10వ ఇల్లు అంటే కెరీర్, ప్రొఫెషన్, సోషల్ స్టేటస్, పబ్లిక్ ఇమేజ్, కర్మస్థానం అంటాం కదా అది. తులారాశికి 3 మరియు 6వ స్థానాధిపతి ఈ యొక్క గురుగ్రహం. 3వ స్థానం అంటే ప్రయత్నం, ఎఫర్ట్స్, ధైర్యం, కమ్యూనికేషన్, సోషల్ మీడియా. 6వ స్థానం అంటే జాబు, సర్వీసు, శత్రువులు, కాంపిటీషన్, హెల్త్, డిసిప్లిన్. ఈ 2 భావాలకు అధిపతి అయిన గురుడు 10వ స్థానంలో కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉంటే ఏమవుతుంది అంటే హార్డ్ వర్క్ ప్లస్ ఫేసింగ్ ఛాలెంజెస్ ప్లస్ రైట్ డైరెక్షన్లో చేసే ప్రయత్నం, ఇవన్నీ కలిపి కెరీర్లో మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయని శాస్త్రాలు చెబుతున్నాయండి. మరి కెరీర్ మరి ప్రొఫెషనల్ లైఫ్లో చూస్తే ఇందాక అనుకున్నాం 10వ ఇల్లు అంటే కనుక ఒక వృత్తి సంబంధించింది కదా. కెరీర్ సెంట్రిక్ అని చెప్తూ ఉంటాం. అంటే ముఖ్యంగా ఇంటెన్స్ ఫోకస్ ఉంటుంది, సీరియస్నెస్ ఉంటుంది. మీరు మీ పని మీద చాలా సీరియస్ అవుతారు. చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్, పీపుల్ ప్లీజింగ్, టైం వేస్ట్ యాక్టివిటీస్, వీటిపైన పేషెన్స్ తగ్గుతుంది. గోల్ ఏమిటో క్లియర్గా డిసైడ్ చేసి దాని మీద ఫుల్ ఫోకస్గా పెట్టాలనే డ్రైవ్ అనేది మీ లోపల ఉంటే వస్తుందండి. అవకాశాలు, ప్రమోషన్లు ఇలా చాలామందికి వస్తాయని చెప్పాలి. ప్రమోషన్ అయితేనేమి, రోల్ చేంజ్ అయితేనేమి, బెటర్ పొజిషన్, అథారిటీ, రెస్పాన్సిబిలిటీ పెరగడం లాంటివి స్ట్రాంగ్గా కనిపించే అవకాశం ఉందండి. ఎవరికైతే జాబ్ లేదో వారికి జాబ్ వచ్చే అవకాశం ఉంది. మీరు కనుక కన్సిస్టెంట్గా అప్లై చేస్తూ ఉంటే ఈ కాలంలో జాబ్ దొరికే అవకాశం చాలా బలంగా ఉంటుందండి. ఈ యొక్క గురు గోచారం వల్ల కెరీర్ చేంజ్ కావచ్చు, కొంతమందికి ఇండస్ట్రీ చేంజ్ అనుకుంటున్న వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం అంటారు. మంచి తలుపు తడుతుంది అని చెప్పవచ్చు. కానీ ప్లానింగ్తో, గైడెన్స్తో డెసిషన్స్ మాత్రం తీసుకోవాలి, గమనించండి. పబ్లిక్ ఇమేజ్, నేమ్ అండ్ ఫేమ్, మీ రెప్యుటేషను, సొసైటీలో మీ గుర్తింపు, ఇవన్నీ కూడా మీ వర్క్ ప్లేస్లో, మీ పని ప్రాంతంలో మీ ఇమేజ్, ఇవన్నీ కూడా హాల్ టైం పీక్ వెళ్ళే కాలం అండి. సీనియర్స్, బాసెస్, హై లెవెల్ పీపుల్ మీ యొక్క పనిని గుర్తించి చేసేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇది మీ కర్మస్థానంలో ఉన్న ఉచ్చ గురువు కూర్చున్న ఒక గోల్డెన్ పీరియడ్. మీ పని, మీ నిబద్ధత, మీ ఎథిక్స్ బాగా కనపడతాయి ఈ యొక్క పని ప్రాంతంలో. మరి ఎనిమీస్, శత్రువులు చూస్తే గురుడు తన స్వస్థానమైన మీనం మీద 6వ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు. కాబట్టి 6వ స్థానం అంటే శత్రువులు, ఆఫీస్ పాలిటిక్స్, కాంపిటీషన్, డిసీజ్, డైలీ మనం చేసే పని ప్రాంతం, డైలీ స్ట్రగుల్ కూడా. అంటే మీ గ్రోత్ చూసి కొందరు జెలస్ అవుతారండి. అదేవిధంగా గాసిప్స్, పాలిటిక్స్, బ్లాకింగ్, కంప్లైంట్స్ లాంటివి చేసేందుకు కూడా ప్రయత్నిస్తారు మీ మీద. కానీ గురుడి యొక్క శుభ దృష్టి వల్ల వీళ్ళ చేసే యాక్ట్స్, పనులు ఎవరైతే ఉంటాయో చివరికి మీకే ఫేవర్గా వస్తాయి. అలా చేసినా కూడా వారి వల్లే మీరు ఇంకా స్ట్రాంగ్గా, క్లియర్గా, ఫోకస్డ్గా మారుతారని చెప్పవచ్చు. కాంపిటీషన్స్ చూస్తే ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్, టెండర్స్, బిజినెస్ కాంపిటీషన్, వీటిలో కూడా స్ట్రాంగ్గా ఫైట్ చేసి స్లోగా అయినా సరే విన్ అయ్యే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని చెప్పాలండి. 6వ స్థానం ఆరోగ్యం కూడా ఇండికేట్ చేస్తుంది కదా. కాబట్టి మీరు మీ డైట్, రొటీన్, డిసిప్లిన్ మీద కాస్త ఎక్కువగా దృష్టి పెడితే వర్క్ ప్రెజర్ ఉన్నా కూడా మేనేజ్ చేయగలుగుతారు మీరు తులారాశి వారు. మరి ఇక్కడ 2 మరియు 4వ ఇళ్లపై దృష్టి పెడుతూ ఉన్నారు కదా. గురుడు 10లో ఉండి మీ యొక్క ధన, కుటుంబ స్థానం అంటే 2వ ఇంటి మీద దృష్టి పెడుతూ ఉన్నారు. అంటే ఏంటి? 2వ ఇల్లు అంటే సంపద, అదేవిధంగా ఫ్యామిలీ, ఇన్కము, స్టడీగా ఇన్కమ్ పెరగటము, బ్యాంకు బ్యాలెన్స్ బిల్డ్ అవ్వటము, లోన్స్, అదేవిధంగా డెబ్ట్స్ అంటే అప్పులు మెల్లిమెల్లిగా కంట్రోల్లోకి రావటం లాంటివి ఈ కాలంలో బాగా కనిపించవచ్చండి. ఇది బిజినెస్ చేస్తున్న వారికి కూడా ఒక మంచి సమయం అని చెప్పాలి. ఈవెన్ దో 6వ స్థానాన్ని చూస్తూ ఉన్నా కూడా అప్పులు, రిసీవబుల్స్ ఇవి కాస్త పెరుగుతాయి.
కస్టమర్స్ గ్రో అవుతారు, ఫైనాన్షియల్గా సెటిల్ అవుతారని చెప్పవచ్చు. సో రెండవ స్థానం కుటుంబం కూడా, కాబట్టి కుటుంబంలో శుభ సమాచారం అందుకుంటారు. ఎంగేజ్మెంట్స్ కానీ, మ్యారేజెస్ కానీ, లేకుంటే ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ కానీ, ఫ్యామిలీ ప్లానింగ్ కానీ జరగవచ్చు. పిల్లల విషయాల్లో మంచి జాయ్ లాంటి సంఘటనలు జరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయండి. నాలుగవ స్థానం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కదా. 4 అంటే ప్రాపర్టీ, వెహికల్స్, మదర్, హ్యాపీనెస్, హౌస్, ఫ్లాట్, ల్యాండ్ కొనడము, కన్స్ట్రక్షను, రెనోవేషను, ఇంటీరియర్స్, వాస్తు ఇలాంటి వాటి మీద కొంత దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. మీరు మొదలు పెట్టవచ్చు వర్క్ కూడా. కారు, బైక్ పర్చేజ్ లాంటివి కూడా కొన్ని బలంగా అయితే కనపడుతున్నాయి. మీ యొక్క ఇంట్లో హోమ్ కంఫర్ట్, సెక్యూరిటీ ఫీలింగ్, నా అమ్మ నా ఫ్యామిలీ సేఫ్గా ఉన్నారు అన్న ఇన్నర్ పీస్ అనేది మీకు పెరుగుతుంది. మొత్తం మీద ఏంటంటే కెరీర్ గ్రోత్ ప్లస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ప్లస్ ఫ్యామిలీ హ్యాపీనెస్, ఈ 3 కూడా సో బాగా పాజిటివ్గా ఇంప్రూవ్ అయ్యే కాలం అండి. మరి మైండ్ సెట్, ఆరా వీటికి సంబంధించి ఏంటంటే గురువు 10వ స్థానంలో ఉన్నప్పుడు మీ యొక్క ఆరా, మీ యొక్క వైబ్, ఓవరాల్ ఎనర్జీ అనేది మారిపోతుంది. గతంలో ఉన్న ఆలోచనలో చేసినటువంటి బలహీనతలు, నెగిటివిటీ, నాకు సాధ్యమేనా అన్న డౌట్, ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా క్లియర్ అవుతాయండి. పెద్ద పెద్ద టార్గెట్లు అటెంప్ట్ చేయాలనే ధైర్యం వస్తుంది మీలో. నేను కూడా లైఫ్లో పెద్ద పని చేయగలను అన్న ఒక బిలీఫ్ స్ట్రాంగ్లీ అవుతుంది. సో ఈ టైంలో ప్రాక్టికల్గా చేయాల్సింది ఏంటంటే రెస్పాన్సిబిలిటీ నుండి పారిపోకుండా వర్క్ లైఫ్ బ్యాలెన్స్డ్గా హ్యాండిల్ చేయటమే ముఖ్యం. ఇగో కాకుండా ఎథిక్స్తో లీడ్ చేయటం, ఇలా కనుక చేస్తే ఈ గురు గోచారం మీకు లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇచ్చే విధంగా చక్కగా పనిచేస్తుందండి. మరి మీరు చేయగలిగిన, తులారాశి వారు చేయగలిగిన సింపుల్ పరిహారాలు ఏంటయ్యా ఈ గురు గోచారాల సమయంలో అంటే కనుక, ముఖ్యంగా మీ యొక్క రాశాధిపతి ఎవరు? తులాకి శుక్రుడు. శుక్ర గ్రహ మంత్రం. సో కాబట్టి ప్రతిరోజు అంటే శుక్రుడి బలం పెంచుకోవడం కోసం, దీనివల్ల ఏంటంటే శుక్రుడు కనుక జాతకంలో బలంగా ఉంటే సంబంధ బాంధవ్యాలు అయితే, కంఫర్ట్స్ అయితే, ఆర్ట్స్, కళలు, చార్మింగ్, నెగోషియేషన్ స్కిల్స్ చాలా బాగుంటాయండి. రోజుకు ఒకసారి లేదా కనీసం శుక్రవారం రోజున ఈ యొక్క శుక్ర బీజ మంత్రం పఠించడం. ఓం దాం ద్రీం ద్రౌం సహ్ శుక్రాయ నమః. దీనివల్ల మీ యొక్క రిలేషన్షిప్స్ బాగుంటాయి, ఫైనాన్షియల్ డెసిషన్స్ బాగుంటాయి, కంఫర్ట్స్, అట్రాక్షన్, పాపులారిటీ ఇవన్నీ కూడా రిఫైన్ చేస్తుందండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠనం చేసుకోవడం భయము, శత్రువుల మీద ప్రొటెక్షన్ ఇస్తుంది. సో దీనివల్ల ఏంటంటే శత్రువులు, ఆఫీస్ పాలిటిక్స్, లీగల్ ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. బ్లాక్ మ్యాజిక్, ఈవిల్ ఎఫెక్ట్, ఈవిల్ ఐ, మెంటల్ ఫియర్ ఎన్ని తగ్గించడంలో కూడా సో హనుమాన్ చాలీసా ప్రతిరోజు కనీసం ఒక్కసారి చదువుతుండండి. డెఫినెట్గా యూ విల్ బికమ్ స్ట్రాంగ్ అండి. గురుడు ఈ యొక్క 6వ స్థానాధిపతిగా ఉండటం వల్ల సో మీకు ఈ ఎనర్జీ అనేది మీకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా శనిగ్రహ బీజ మంత్రం. తులారాశి వారికి మరియు తులాలగ్నం వారికి శని యోగకారకుడు. ఎందుకంటే కేంద్రము, కోణము 4, 5 శుభస్థానాలకు ఆధిపత్యం వహిస్తారు కాబట్టి. సో కనీసం రోజుకు ఒక మాలైనా సరే శనివారం ప్రత్యేకంగా ఈ మంత్రాన్ని జపించండి. ఓం ప్రాం ప్రీం ప్రౌ సహ్ శనైశ్చరాయ నమః, శని బీజ మంత్రం. సో దీనివల్ల ఏంటంటే కష్టానికి ఫలితం రావడానికి, డిసిప్లైన్, ఒక పేషెన్స్ పెరగడానికి, స్థిరమైన సక్సెస్ కోసం చాలా బలమైన ఉపాయం అండి శని బీజ మంత్రం పఠనం చేయడం. అదేవిధంగా లాభాధిపతి రవి అయ్యాడు. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఆ అవకాశం ఉంటే ఆదిత్య హృదయం కూడా చదవండి. ఆ అర్ఘ్యం అర్పిస్తూ సింపుల్గా చెప్పుకోవచ్చు అండి, ఓం గురుని సూర్యాయ నమః. లేకుంటే ద్వాదశ నామాలు ఉన్నాయి కదా, ఓం మిత్రాయ నమః, ఓం రవి నమః, ఓం భానవే నమః, ఇలా 12 నామాలు కూడా చదువుకోవచ్చు. దీనివల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్, గుర్తింపు, అథారిటీ, లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా బలపరుస్తుందండి. సో ఈ గురు గోచారంలో ఈ చిన్న 3-4 ఉపాయాలు చేసుకుంటూ సో ఇగో కాకుండా ధర్మంతో ముందుకు నడిస్తే కనుక డెఫినెట్గా మీకు ఏం రావాలో ఫలితం అదే వస్తుందండి. సో చివరికి వచ్చాం ఏంటయ్యానంటే, మీ ఫోకస్ పెట్టాల్సింది ఎక్కడారయ్యా తులారాశి వారంటే, ఇది ముఖ్యంగా కొత్త జాబు, రికగ్నిషను, ప్రమోషను, ప్రాపర్టీ, వెహికల్, బ్యాంక్ బ్యాలెన్స్ గ్రోత్, ఫ్యామిలీ, కుటుంబంలో సమాచారం, పాజిటివ్ సమాచారం, శత్రువుల మీద విజయము, కాంపిటీషన్లో సక్సెస్, ఇవన్నీ ఒకేసారి యాక్టివ్ అయ్యే గోల్డెన్ పీరియడ్. అసలు ఈ కాలంలో మీ మెయిన్ ఫోకస్ ఏంటి? కెరీర్ అండ్ ప్రమోషనా, బిజినెస్ అండ్ ఫైనాన్సా, లేక ఫ్యామిలీ, ప్రాపర్టీ, స్టెబిలిటీ పైన? ఏదో ఒకటి మీకు ఏదైతే ఇంపార్టెంట్గా ఉందో అది ఒక లైన్లో కామెంట్ పైన షేర్ చేయండి. సో ఇలాగా 2026లో మిగతా గురు గోచార ఫలితాలు అయితేనేమి, మాస ఫలితాల వీడియోలు అయితేనేమి, సంఖ్యాహాస్తానికి సంబంధించిన వీడియోల కోసం అయితేనేమి, మన విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ కనుక మీరు టచ్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుందండి. గోచార ఫలితాలు చాలామంది చూస్తూ పోతూ ఉంటారండి. ఇది ఒక మోటివేషన్ లాంటిది కాదు. డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఈజ్ లైక్ ఎ ఫ్యూయల్, మోటివేషన్ ఈజ్ లైక్ ఎ స్పార్క్ ఉన్నా లేకపోయినా ఫ్యూయల్ ఉండాలి. డిసిప్లిన్ ఈజ్ లైక్ ఎ ఫ్యూయల్. శని 6వ స్థానంలో ఉన్నారు. కర్మకారకుడు, ఓపిక కారకుడు, నిజాయితీ. ఇవాళ మీరు ధర్మం ప్రకారం పనులు చేసుకుంటూ పోండి, ఎఫర్ట్స్ పెట్టండి. గ్రహాలు అనుకూలంగా ఇచ్చినప్పుడు వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్.
ఓన్లీ డ్రీమ్ ఒకటే ఉంటే చాలదండి. డ్రీమ్ విత్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ విత్ ఎగ్జిక్యూషన్. డ్రీమ్ ప్లస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లస్ ఎగ్జిక్యూషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఈ గురు గోచారం ఫలితం ఇస్తారు. ఎందుకంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండి ఎగ్జిక్యూషన్ లేదనుకోండి, శని ఒప్పుకోరు. శని కర్మకారకుడు, గురు శని కోణంలో ఉన్నారు. సో కాబట్టి ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో, సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకోండి. 3 months గోల్, 6 months గోల్, 1 year గోల్ అలా క్రియేట్ చేసుకొని వర్క్ చేసుకుంటూ పోతే డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు విన్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే, అలాంటి చాలామంది రిక్వెస్ట్ మీద 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. చాలామంది నేర్చుకుంటూ 30 days తర్వాత వారి గోచారం, వారి జాతకం వారే పరిశీలించుకునే విధంగా తయారవుతున్నారు. మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఉన్నట్లయితే ఆ కోర్సుని ఆల్రెడీ 50% డిస్కౌంట్లో ఉంచామండి. సో త్వరలో, అతి త్వరలో ఆ డిస్కౌంట్ వెళ్ళిపోయి నార్మల్ ప్రైస్కే ఉండబోతుంది. కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. ఆ కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.